నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. గురుకుల పాఠశాలల నిర్వహణపై క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని గురుకుల విద్యార్థులు బాధపడుతున్నారు. గురుకుల పాఠశాలలో ఇటీవల ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వేధింపులు తాళలేక 6వ తరగతి చదువుతున్న రుత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కొత్తగూడ మండలం తిరుమలగండి గ్రామానికి చెందిన రుత్విక్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తరచూ వేధిస్తున్నారన్న ఈ విషయంపై పలుమార్లు వార్డెన్కు, ఉపాధ్యాయులకు తెలిపినా వారు పట్టించుకోలేదని, ఉదయం హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చిన ఎలర్జీ మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతన్ని గూడూరు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అంతగా ఫలితం కనిపించలేదు. మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ, సిఐలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.